చాలా ఆసక్తికరమైనటువంటి వార్తలు ఇవాళ ఉన్నాయి. ఇవాళ మనం ఒక బాంబు అనుకున్నాం. ఏందా బాంబు, ఏం పేల్చబోతా ఉన్నావు? ఒక ఆయన ఏమన్నాడంటే బాంబు పేలుస్తామంటే నీది కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటువంటి బాంబేనా? ఓకే ఓకే. అప్పుడు వాళ్ళు ఏదో జపాన్ పర్యటనకు పోయినప్పుడు సంక్రాంతికి బాంబు పేలుతుంది అని చెప్పి ఒక మాట ఏదో అన్నట్టుంది కదా, అటువంటి బాంబేనా ఏంది మల్లన్నా అని చెప్పి ఒక ఆయన అన్నాడు. మనది ఆ బాంబు కాదు, మనది ఒరిజినల్ బాంబే. సో ఇప్పటి వరకు బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నాడు. మా లెక్కలు చెప్పమంటే గ్రామాల వారీగా కులాల వారీగా లెక్కలు చెప్తలేడు. ఏదో తూతుకు మంత్రంగా 56% అని ఆడ రాసి కాగితం బారేసాడు. దానికో అవ్వలేడు అయ్యలేడు, అదొక దిక్కుమాలిన లెక్క. మా లెక్కలు పెట్టమంటే పెడతలేవు, మా లెక్కలు పక్కాగా చెప్పమంటే చెప్తలేవు. మరి మా ఉద్యోగాల సంగతి ఏంటంటే మాట్లాడవు. మా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల గురించి మాట్లాడవు. ఈ బీసీలకు పెడతా అన్నటువంటి 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ గురించి మాట్లాడవు, అసలు బడ్జెట్లే పెడతలేవు. మరి ఇన్ని రకాలుగా బీసీలను, బీసీ యువతను, బీసీ ప్రజానికాన్ని మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు మా లెక్కలు ఎట్లాగో బెటరు. అందుకోసం నేను మీ లెక్కలు పెట్టే ప్రయత్నంలో ఉన్నా. మీ లెక్కల డాటా ఇవాళ ప్రజాక్షేత్రంలో పోయబోతా ఉన్నా. రాజకీయ రంగంలో ఎక్కడున్నారు మీరు? ఏ పొజిషన్లో కూర్చున్నారు? జ్యుడిషియర్లో ఎక్కడ కూర్చున్నారు? రెవెన్యూలో ఎక్కడ కూర్చున్నారు? పోలీసింగ్ వ్యవస్థలో ఎక్కడ కూర్చున్నారు? మీ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఎక్కడెక్కడ పనిచేస్తూ ఉన్నారు? వాళ్ళ చేతిలో ఉన్నటువంటి అధికార పరిధి అంతా ఈ లెక్కలన్నీ మేము బయట పెట్టాలనుకుంటున్నాం. అందుకోసమే మొదటగా ఇవాళ రాజకీయాల్లో వీళ్ళ వాటా ఏంది, ఈ వాటా సంగతి ఏంది అనేది ఇవాళ చాలా రిస్క్ చేయాల్సి వచ్చింది అదంతా చేయడం కోసం. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, మీరు చేయాల్సినటువంటిది ఒకే ఒక కార్యక్రమం. ఇవాళ ఈ మార్నింగ్ న్యూస్ లైవ్ను మీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, లేదంటే మీ విలేజ్ గ్రూప్లలో ఈ లింకును షేర్ చేయండి. అన్ని గ్రూప్లలో షేర్ చేయండి, వాట్సాప్ గ్రూప్లలో. ఇప్పటి వరకు ఎవరు చెప్పనటువంటి బయట పెట్టినటువంటి డేటాను మొదటిసారిగా పెడతా ఉన్నాం. దయచేసి మిత్రులారా, జగిత్యాల జిల్లా జస్ట్ మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాము లేదంటే షేర్ చేసినామంటే ఒక మాట చెప్పండి. ఈ షేర్ బటన్ని క్లిక్ చేసి ఈ వాట్సాప్లో లింక్ పేస్ట్ చేసేయండి. మీ సోషల్ మీడియా ఎక్స్, ఆ తర్వాత మీకున్నటువంటి సోషల్ మీడియాలో జస్ట్ ఇగో ఇక్కడ క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. ఇగో ఇక్కడ కాపీ అని వస్తుంది. ఇది కాపీ కొడితే మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసుకో. చాలా కీలకమైనటువంటి డేటా, చాలా కీలకమైనటువంటి డేటా. బీసీలు రాజకీయాలు రిజర్వేషన్లు అనుభవిస్తూ ఉన్నారు, బీసీలు ఆపర్చునిటీస్ ఎక్కువ పోతున్నాయని ఇన్ని రోజులు గగ్గోలు పెట్టిరు కదా. ఎవరి సొమ్ము ఎవరు తిన్నాడో ఇప్పుడు చూడ్రి. 500 సంవత్సరాలకు సరిపడా రిజర్వేషన్ ఈ అప్పర్ క్యాస్ట్లే వాడుకున్నారు. 500 ఏళ్ళకు సరిపడా, ఇప్పటికి కాదు, ఇప్పటి నుంచి ఇంకో 500 ఏళ్ళకు సరిపడా వాడుకున్నారు. అది ఎట్లా వాడుకున్నారు, ఏం కథ అనేది మొత్తం చూద్దాం. రైతు భరోసా గురించి మాట్లాడతా బైసాబ్, జర్ర ఈ టాపిక్ అయిపోయినాక మాట్లాడతా రాజశేఖర్ గారు. జర ఈ వ్యవహారం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అది మాట్లాడతా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకృష్ణారెడ్డి నియమించిన సర్కారు. అన్ని విషయాలు చెప్తా. దయచేసి ఈ లింకును, ఈ రోజు వార్తలను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకుపోండి. మై హంబుల్ రిక్వెస్ట్. ఒక నిమిషం కేటాయించండి. అలాగే లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 12 మంది మంత్రులు ఉన్నారు, సీఎంతో సహా. 16 మందికి 12 మంది ఉన్నారు. ఇప్పుడు 18 మంది ఉండాలి. ఇంకా 6 తక్కువ ఉన్నారు. 18 మంది మంత్రులు ఉండాలి అంటే ఎంత తక్కువ? 6 తక్కువ. ఆరుగురు మంత్రులు లేరు. ఈ 6 మంత్రులు లేరంటే దీని అర్థమైంది, ముఖ్యమంత్రి దగ్గరనే ఉంటాయి ఈ శాఖలన్నీ. 6 మంత్రుల శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. ముఖ్యమంత్రి ఎవరు మనకి? సీఎం రేవంత్ రెడ్డి కదా. ఈయన సీఎంతో పాటు ఈ 6 శాఖల మంత్రులు. దాని అర్థమైంది 6 మంత్రులు వీళ్ళే అన్నట్టు. మళ్ళా 6 మంత్రులు ఈయన చేతుల్లో ఉన్నది కాబట్టి 6 మంత్రులు ప్లస్ ఇప్పుడున్నటువంటి 4. అంటే మొత్తం 10 మంది మంత్రులు.
కేటాయించిన శాఖలన్నీ ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి ఎప్పుడైనా. కేటాయించని అన్ని శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉంటాయి. దాదాపు 15 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో 10 మంది మంత్రులు రెడ్లు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ 15 ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 7 అన్నదమ్ములు మొత్తం వాళ్ళంతా, ఒకటి సీఎం, మిగతా 6. సరిపోయింది ఆడికి లెక్క. ఇక మీరు దాన్ని ఇన్డెప్త్గా ఆలోచన చేసుకోరు ఏందనేది. ఇక్కడ 6 మంత్రులు రెడ్డి. ఏది 6 శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి. ఏ బీసీ మంత్రి దగ్గర లేవు, ఎస్సీ మంత్రి దగ్గర లేవు. ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంటాయి కూడా సహజంగా. ఎవరికి కేటాయించని శాఖలన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. ఇక్కడ 6 మంత్రులకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలన్నీ ముఖ్యమంత్రి చేతిలో ఉన్నాయి. ఆల్రెడీ ఇంకో 4 ఉన్నాయి. మొత్తం కలిపితే 10 మంత్రులు. ఇక్కడ ఇంకా అంతేకాదు, ఒక్కసారి ఒక చిన్న హిస్టరీకి పోవాలి మనం. హిస్టరీకి పోయిన తర్వాత అసలైన బాంబు ఏందో చెప్తా. దోమనా? దోమనే. ఏంది ఇట్లా అయింది ఇది? క్లోజా? రైట్గా ఇక్కడ మనం ఒక్క టాపిక్లోకి పోయి మళ్ళీ అక్కడికి పోదాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా ఒక్కసారి చూద్దాం. ఈ జాబితాలో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి చూస్తే నీలం సంజీవారెడ్డి గారు 1956 నవంబర్ 1 నుంచి 1960 జనవరి 11 వరకు 3 సంవత్సరాల 71 రోజుల పాటు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిండు. నీలం సంజీవారెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయింది. ఎప్పుడు? 1962 మార్చి 29 నుంచి 1964 ఫిబ్రవరి 29 వరకు 1 సంవత్సరం 37 రోజుల పాటు మళ్ళా ఈయన ముఖ్యమంత్రి కాగలిగిండు. మరి ఈ మధ్యలో ఏమైంది? ఈ మధ్యలో ఏం జరిగింది? దామోదరం సంజీవయ్య అనేటువంటి ఒక దళిత నాయకుడు ముఖ్యమంత్రి ఎట్లా కాగలిగిండు? ఇక్కడ చూడండి లాజిక్. నీలం సంజీవారెడ్డి గారు 1956 నవంబర్ 1 నుంచి 1960 జనవరి 11 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. అయితే ఈయన ఈ టైంలో ఏమైందంటే ఈయన ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యే అవకాశం వచ్చింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యే అవకాశం వస్తే మరి ఇంత మంచి చీఫ్ మినిస్టర్ పదవి ఎట్లా వదులుకోవాలి అని జర్రగి దాన్ని కాపాడు అని ఆ పదవి కంప్లీట్ చేసుకొని వచ్చి మళ్ళీ దామోదరం సంజీవయ్య దగ్గర నుంచి దళితుల దగ్గరికి గుంజుకొని మళ్ళీ సీఎం అయ్యిండు. ఇది ఇంకా అంతేకాదు, ఈయన తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి, ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రామరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రస్తుతం అటు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు, ఇక్కడ కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి. ఇన్నిసార్లు దాదాపుగా ఇన్ని దశాబ్దాల పాటు ఈ రెడ్లు మనల్ని పరిపాలిస్తే ఫలితాలు ఎట్లా ఉన్నాయి? వీళ్ళ పరిపాలనలో ఏం జరిగిందంటే జరిగినటువంటి అసలైనటువంటి కార్యక్రమం. దయచేసి ఎవరైతే లైవ్ చూస్తూ ఉన్నారో మిత్రులారా 9866524314 ఇది జల్దీని చెప్తావు. ఈ నెంబర్కు జస్ట్ వాట్సాప్లో మీరు హాయ్ అని పెట్టండి చాలు, మీకు ఒక లిస్ట్ వస్తుంది. ఇప్పుడు వాట్సాప్లో మీరు హాయ్ అని నువ్వు పెట్టు ఒకసారి, నీకు వస్తుంది. ఈ నెంబర్కు ఒకసారి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. ఒకసారి హాయ్ అని పెడితే మీకు ఒక లింక్ వచ్చింది కదా. ఇప్పుడు హాయ్ అని పెడితే ఆ లింకును ఓపెన్ చేయండి. లింకును ఓపెన్ చేయగానే డూ యూ వాంట్ టు డౌన్లోడ్ అని ఒకటి వస్తుంది. ఇట్లా డూ యూ వాంట్ టు డౌన్లోడ్ అని వస్తుంది ఒకటి. ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి, మీకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫైల్ ఓపెన్ చేసుకోరు. ఇక
జస్ట్ హాయ్ అని పెట్టండి, ఏది వాట్సాప్లో హాయ్ అని పెడితే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింకుని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఒక నిమిషం పాటు మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక హాయ్ అని పెట్టినా వస్తుంది. హాయ్ అని పెడితే మీకు ఒక వస్తుంది, లింక్ వచ్చేసింది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద మళ్ళీ క్లిక్ చేసిరనుకో, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అని వస్తుంది ఒక ఆప్షన్. ఇగో ఇట్లా వస్తుంది, ఇగో ఇట్లా ఈ మెసేజ్ వస్తుంది, encr.pw/6kkfo అనేటువంటి ఇది వస్తుంది. దీన్ని దయచేసి ఇంకొక నిమిషం లేట్ అయినా సరే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోరు. ఇది జర అత్యంత కీలకమైనటువంటి లింకు. ఇంట్లో కాదు బాయ్ సాబ్ పెట్టాల్సింది, ఇక్కడ హాయ్ కాదు, ఇక్కడ కూడా ఈ లింక్ పేజ్ చేయి. ఆ నెంబర్కి హాయ్ అని పెట్టి ఆ లింక్ పేజ్ చేసి బెస్ట్ అది. వాట్సాప్లో నేను చెప్పిన వాట్సాప్ నెంబర్ ఉందిగా 9866524314 అనేటువంటి నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి ఆ నెంబర్కు పెట్టండి. ఓన్లీ కాంటాక్ట్స్ నెంబర్స్కే వస్తుందా ఏంది? ఏమని కొత్త నెంబర్ రావట్లేదా? సారీ, కాంటాక్ట్ ఉన్న నెంబర్స్కే వస్తుందా ఇది? నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఇగో ఇక్కడ ఉంది చూడండి, శనార్థి తెలంగాణ దగ్గర ఉన్నది చూడండి. ఇక్కడ qgroupmedia.com. అరే ఇవి కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకే వస్తున్నట్టున్నాయి అరే కదా. అయితే నెంబర్ సేవ్ చేసుకొని పెట్ట. నీ దాంట్లో కాంటాక్ట్ ఉండాలి, అక్కడ మొత్తం కాంటాక్ట్ నా దాంట్లో ఉండాల్సి ఉన్నట్టున్నాయి అన్న. అట్లయితే కష్టం అవుతుంది. వాళ్ళు సేవ్ చేసుకుంటే వస్తుంది అనుకుంటే వాళ్ళు సేవ్ చేసుకుంటారు. సారీ అది నాకు కాంటాక్ట్లో అయి ఉండాలేమో. ఒక చిన్న పని చేస్తా, ఇక్కడ పైన పెట్టినా, ఇగో ఇక్కడ ఉంది చూడండి లింకు, కామెంట్ బాక్స్లో ఈ పైన లింక్ ఉంది చూడండి, ఈ లింకుని క్లిక్ చేయండి దయచేసి. డైరెక్ట్ ఆ లింక్ని క్లిక్ చేయండి. నేను అందరికీ మీరు ఎవరైతే హాయ్ అని పంపించారో వాళ్ళందరికీ లింక్ పంపిస్తా. నా స్టేటస్లో కూడా ఉంటుంది చూడండి. షేర్ చేయండి గ్రూప్లో, లేకపోతే అది రైట్. ఇది క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కామెంట్ బాక్స్లో ఇది క్లిక్ చేయండి. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఒక లిస్ట్ వస్తుంది, 76 పేజీల లిస్ట్ వస్తుంది. ఈ 76 పేజీల లిస్ట్లో ఈ రాష్ట్ర రాజకీయం అంతా ఉంటుంది చూడుర్రి. ఈ రాష్ట్ర రాజకీయం ఎవరి గుప్పిట్లో ఉంది, ఏం కథ అనేది కంప్లీట్గా మీకు ఈ qgroupmedia.com ఇందులో ఈ సపరేట్గా ఉంటుంది, ఇది చూడొచ్చు. అన్నీ చెప్తున్నావు కానీ 3170 లింకు రావడం లేదు. ఇగో ఇక్కడ ఉంది చూడండి, కామెంట్ బాక్స్లోనే పైన కనిపిస్తుంది లింకు. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. శనార్థి తెలంగాణ అని చెప్పేసి కామెంట్ బాక్స్ ఉంది కదా, దీంట్లో తీసుకోండి. ఇక్కడ ఈ లింక్ ఏందయ్యా అంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను పోయి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవన్న మా బీసీలకు ఇవ్వండి అంటే ఇయ్యమని ముఖం ముంగటనే చెప్పేసిండు. సో బీసీలకు టికెట్లు ఇస్తాం, బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు బడ్జెట్లు ఇస్తాం, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాం, న్యాయం చేస్తామని అన్ని ధోకాబాజీ ముచ్చట్లు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రజానికమా లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, ఇగో వీళ్ళ రాజకీయాలు చూడరు ఎట్లా ఉన్నాయో. రైట్, ఎవరు ఏ పదవులలో ఉన్నారు ఇప్పుడు నేను చదువుతుంటా, ఇక మీరు చూసుకోరు.
రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి రేవంత్ రెడ్డి, హోము, ప్రిజన్స్, ఫైర్ సర్వీసు రేవంత్ రెడ్డి, ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి, యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, డైరీ డెవలప్మెంట్ రేవంత్ రెడ్డి, షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ అంటే దళితులను డెవలప్మెంట్ చేసేటువంటి డెవలప్మెంట్ మినిస్ట్రీ కూడా రేవంత్ రెడ్డి దగ్గరే. తర్వాత లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ది రేవంత్ రెడ్డి, ఆ తర్వాత ఎస్టీ వెల్ఫేర్, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి మళ్ళా మైనారిటీ వెల్ఫేర్కు, రేవంత్ రెడ్డి మళ్ళీ ఫ్యాక్టరీస్, స్కిల్ డెవలప్మెంటు, రేవంత్ రెడ్డి మైనింగ్ అండ్ ఎనీ అదర్ అన్అలొకేటెడ్ పోర్ట్ఫోలియోస్ అన్నీ ఈయన దగ్గరే. ఇన్ని శాఖలకు మంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ని శాఖలకు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ మంత్రి ఆయనే. ఆయనే మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫుడ్ అండ్ సివిల్ సప్లైకి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇన్ఫర్మేషన్ ఐఎన్పిఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దాదాపుగా 18 శాఖలు ఓన్లీ ఈ 4 రెడ్ల దగ్గర ఉన్నాయి. 18 శాఖలు ఈ 4 రెడ్ల దగ్గర, అన్ని కీలకమైనటువంటి శాఖలే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఎండోమెంటు, ఫారెస్టు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ గారికి మునిగిపోయే ఆర్టీసీ, ఇవి వాళ్ళవి. మిగతా కీలక శాఖలన్నీ మొత్తం ఈ 4 రెడ్ల దగ్గర పెట్టుకున్నారు. ఈ శాఖలు మంత్రులకు కేటాయించాల్సిన శాఖలు, మంత్రులు లేరు కాబట్టి అన్ని శాఖలకు ఈయననే అధిపతి అన్నట్టుగా. ఇది ఇట్లా అయిపోయిందా? పైసలున్న శాఖలు కూడా ఇరిగేషన్ అన్నా, రోడ్లు బిల్డింగ్లు అన్నా, ఏవిఆర్ బీసీలకు. ఇక్కడ సీఎంఓ ఆఫీస్లో ఎవరెవరు ఉన్నారు? ఇక ఈ లెక్క చూద్దాం. మొన్న ఒక ఆయన పంపిణీగా దాని ఆధారంగా తయారు చేసింది ఇది. వేం నరేందర్ రెడ్డి సీఎం అడ్వైజర్, జి చిన్నారెడ్డి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి సీఎం సెక్రటరీ, అజిత్ రెడ్డి సీఎం ఓఎస్డి, అయోధ్య రెడ్డి సీఎం పిఆర్ఓ, జైపాల్ రెడ్డి సీఎం పిఏ, సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చక్రవర్తి రెడ్డి, అగ్రికల్చర్ అడ్వైజరు శ్రీనివాస్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి. కొద్దిగా లేట్ అయినా మొత్తం చదువుతా చూడండి. ఇక పార్లమెంటు ఎంపీలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీలు ఉంటే 17 ఇట్లలో 6 వీళ్ళే లోక్సభ స్థానాలు. మిగతాయి ఎస్సీ ఎస్టీలకు 5 రిజర్వ్డ్. ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరికి, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, చేవెళ్ళ విశ్వేశ్వర్ రెడ్డి, నల్గొండ రఘువీర్ రెడ్డి, ఖమ్మము రామసాయం రఘురామ్ రెడ్డి, మహబూబ్ నగర్ డికే అరుణారెడ్డి ఎంపీలు. ఇక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు ఒక్కసారి చూద్దాం. ఏది ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలు, ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారు? 40 ఉంటే ఎమ్మెల్సీలు 40 ఇట్లలో ఎంతమంది ఉన్నారో ఒకసారి చూద్దాం. టీచర్ ఎమ్మెల్సీ మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్కు ఏవిఎన్ రెడ్డి, లోకల్ అథారిటీ మహబూబ్ నగర్ దామోదర్ రెడ్డి, లోకల్ అథారిటీ వరంగల్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఇంకో దానికి లోకల్ అథారిటీ రంగారెడ్డి పట్నం మహేందర్ రెడ్డి, లోకల్ అథారిటీ నల్గొండ మన్కెర కోటిరెడ్డి, లోకల్ అథారిటీ మెదకు వంటేరు యాదవ్ రెడ్డి, లోకల్ అథారిటీ మహబూబ్ నగర్ 2 నవీన్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పి వెంకటరామరెడ్డి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చల్లా వెంకటరామరెడ్డి, నామినేటెడ్ గవర్నర్ కోదండరామరెడ్డి, గ్రాడ్యుయేట్ మెదకు అంజిరెడ్డి, టీచర్స్ నల్గొండ శ్రీపాల్ రెడ్డి. ఈ రెడ్లంతా ఈ ఎమ్మెల్సీగా ఇప్పుడు చట్టసభలో కూర్చున్నటువంటి వాళ్ళు, వాళ్ళేమో లోక్సభలో కూర్చున్నటువంటి వాళ్ళు. ఇక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల విషయం చూసుకుందాం. నిర్మల్ మహేశ్వర్ రెడ్డి, ఆర్మూరు రాకేష్ రెడ్డి, బోధను సుదర్శన్ రెడ్డి, బాన్సువాడ శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ భూపతి రెడ్డి, బాల్కొండ ప్రశాంత్ రెడ్డి, కామారెడ్డి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, హుజూరాబాద్ కౌశిక్ రెడ్డి, నారాయణఖేడు సంజీవరెడ్డి, పటాన్చెరు మైపాల్ రెడ్డి, నర్సాపూరు వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి, ఇబ్రాహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి, ఎల్బీ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి, కల్వకుర్తి నారాయణ రెడ్డి, పాలేరు ఎవరు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తాండూరు బి మోహన్ రెడ్డి, కొడంగలు రేవంత్ రెడ్డి, మేడ్చలు చామకూర మల్లారెడ్డి, మల్కాజ్గిరి రాజశేఖర్ రెడ్డి, ఉప్పలు బండారు లక్ష్మారెడ్డి, మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, జడ్చర్ల అనిరుద్ రెడ్డి, నాగర్ కర్నూలు రాజేష్ రెడ్డి, వనపర్తి మెగారెడ్డి, మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జున సాగర్ కుందూరు జయవీర్ రెడ్డి, నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ పద్మావతి రెడ్డి, సూర్యాపేట జగదీష్ రెడ్డి, భువనగిరి కుంభం అనిల్ రెడ్డి, జనగాం పల్లా రాజేశ్వర్ రెడ్డి, నర్సంపేట దొంతి మాధవరెడ్డి, పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ వెస్ట్ రాజేందర్ రెడ్డి, ఇక తర్వాత
నర్సంపేట చిట్టెం పర్ణికారెడ్డి, పాలకుర్తి యశస్విని రెడ్డి, దేవరకద్ర మన్సూరన్ రెడ్డి, గద్వాలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉంటే 119లో రిజర్వ్డ్ పోగా 88 మిగులుతాయి. 88 అసెంబ్లీ స్థానాల్లో 43 స్థానాలు ఈ రెడ్లకు వచ్చినాయి. 43 అంటే వీళ్ళెంత అసెంబ్లీ స్థానాల్లో 36% అసెంబ్లీ స్థానాలు వీళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక్కడ ఇక కార్పొరేషన్ చైర్మన్లో చూద్దాం. టూరిజం కార్పొరేషన్ పటేల్ రమేష్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ శివసేనారెడ్డి, పోలీస్ హౌసింగ్ గురునాథ్ రెడ్డి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ జంగా రాఘవరెడ్డి, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మలా జగ్గారెడ్డి, తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ అన్వేష్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ శోభారెడ్డి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అర్బన్ లిమిటెడ్ మానాల మోహన్ రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ వెంకట్రామరెడ్డి, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కె నరేందర్ రెడ్డి. ఇక తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోఆపరేషన్ లిమిటెడ్ చల్లా నరసింహారెడ్డి, తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మల్రెడ్డి రామరెడ్డి, సెట్విన్ గిరిధర్ రెడ్డి, డైరీ డెవలప్మెంట్ గుత్తా అమిత్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏ ప్రభాకర్ రెడ్డి, రెరా అప్పిలేటు ఏ రాజశేఖర్ రెడ్డి. ఇక జెడ్పీ చైర్మన్లు వైస్ చైర్మన్ల లెక్క చూద్దాం. జనగామ జెడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, వరంగల్ రూరల్ జెడ్పీ చైర్మన్ గండ్రా జ్యోతిరెడ్డి, వనపర్తి జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, నల్గొండ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, యాదాద్రి జెడ్పీ చైర్మన్ ఏ సందీప్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, వికారాబాద్ జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జెడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఆదిలాబాద్ మూల రాజిరెడ్డి, జెడ్పీ చైర్మన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అర్నారెడ్డి, జెడ్పీ చైర్మన్ మహబూబ్ నగర్ స్వర్ణారెడ్డి, నిర్మల్ జెడ్పీ చైర్మన్ విజయలక్ష్మి రెడ్డి, జెడ్పీ చైర్మన్ సంగారెడ్డి మంజుశ్రీ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ మెదకు లావణ్యారెడ్డి. ఇంకా జెడ్పీటీసీలు చూద్దాం. తలమడుగు జెడ్పీటీసీ గణేష్ రెడ్డి, దివాలాపూర్ రమణారెడ్డి, కద్దం పెద్దూరు శ్రీనివాసరెడ్డి, సారంగపూరు రాజేశ్వర్ రెడ్డి, సోను జీవన్ రెడ్డి, దర్పల్లి జగన్మోహన్ బాజిరెడ్డి, ఆ తర్వాత మొర్స విజయభాస్కర్ రెడ్డి, మల్లాపూర్ శ్రీనివాసరెడ్డి, బుగ్గారం రాజేందర్ రెడ్డి, ఆ తర్వాత శ్రీరాంపూర్ తిరుపతి రెడ్డి, టేకుమట్ల తిరుపతి రెడ్డి, అశ్వాపురం సులకం సూదిరెడ్డి సైదిరెడ్డి, అశ్వాపురం వెంకటరెడ్డి, ఆ తర్వాత చంద్రుగొండ వెంకటరెడ్డి, బూర్గంపాడు కామిరెడ్డి, కురివి వెంకటరెడ్డి, నెల్లికుదురు మేకపోతుల శ్రీనివాసరెడ్డి, దంతాలపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గన్నేరువరం రవీందర్ రెడ్డి, శంకరపట్నం లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, హుజూరాబాదు బక్కారెడ్డి, పిట్లము అరికెల శ్రీనివాసరెడ్డి, నాగారెడ్డిపేట మోహన్ రెడ్డి, రామారెడ్డి మోహన్ రెడ్డి, సిర్గాపూరు రాఘవరెడ్డి, కలుహేరు నరసింహారెడ్డి, మొడ్గంపల్లె అరుణారెడ్డి, పుల్కలు మంజురెడ్డి, కంది కొండలరెడ్డి, అమీన్పూర్ సుధాకర్ రెడ్డి, నర్సింగి కృష్ణారెడ్డి, మెదకు లావణ్యారెడ్డి, చిలిప్చేడు శేషసాయి రెడ్డి, హుస్నాబాద్ రాజిరెడ్డి, తోగుట ఇంద్రసేనారెడ్డి, జగదేవ్పూర్ సుధాకర్ రెడ్డి, మద్దూరు కొండలరెడ్డి, చిల్పూరు సంపత్ రెడ్డి, లింగాల గణపూర్ వంశీధర్ రెడ్డి, దేవరుప్పల భార్గవిరెడ్డి, మూటకొండూరు వెంకటరెడ్డి, బీబీ నగర్ ప్రణీతారెడ్డి, చౌటుప్పల్ ప్రభాకర్ రెడ్డి, బొమ్మల రామారం, సందీప్ రెడ్డి, గట్కేసర్ శరత్ చంద్రారెడ్డి, మూడుజింతలపల్లి హరివర్ధన్ రెడ్డి, మాడుగులు ప్రభాకర్ రెడ్డి, కందుకూరు జంగారెడ్డి, మహేశ్వరం హరినాథ్ రెడ్డి, షాబాదు అవినాష్ రెడ్డి, ఫారూక్ నగర్ వెంకట్రామ్ రెడ్డి, పూడూరు మేఘమాల రెడ్డి, ఆ తర్వాత పరిగి హరిప్రియారెడ్డి, దోమ వెంకటనాగిరెడ్డి, కోటిపల్లి సునీతారెడ్డి, బషీరాబాద్ శ్రీనివాస్ రెడ్డి, కోయిల్కొండ విజయభాస్కర్ రెడ్డి, గండేడు శ్రీనివాస్ రెడ్డి, అడ్డాకల్ రాజశేఖర్ రెడ్డి, నవాబ్పేట్ ముచ్చాల రవీందర్ రెడ్డి, ఇటికాల హనుమంతరెడ్డి, మల్దకల్ ప్రభాకర్ రెడ్డి, పెద్దమందాడి రఘుపతి రెడ్డి, వనపర్తి లోక్నాథ్ రెడ్డి, తిమ్మాజిపేట దయాకర్ రెడ్డి, బిజినపల్లి హరిచరణ్ రెడ్డి, వెల్దండ విజితారెడ్డి, వంగూరు కేవీఎన్ రెడ్డి, ఉప్పునూతల ప్రతాప్ రెడ్డి, నార్కెట్పల్లి నరేందర్ రెడ్డి, తిప్పర్తి పాశం రామరెడ్డి, మర్రిగూడ సురేందర్ రెడ్డి, నాంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, మిర్యాలగూడ విజయసింహారెడ్డి, పెద్దావుర కృష్ణారెడ్డి, పెద్దడిచర్లపల్లి శోభారెడ్డి, నూతనకల్లు దామోదర్ రెడ్డి, గరిడేపల్లి శైలజారెడ్డి, హుజూర్ నగర్ సైద్ రెడ్డి, మేలచెరువు
పద్మారెడ్డి, చింతలపాలెం, చంద్రకళారెడ్డి, కోస్గి, ప్రకాష్ రెడ్డి, మద్దూరు, రఘుపతి రెడ్డి. ఇగో వీళ్ళందరూ జెడ్పీటీసీలు. కార్పొరేటర్లు చూద్దాం. జిహెచ్ఎంసీ నగర్, శ్రీషారెడ్డి, మల్లాపూర్, దేవేందర్ రెడ్డి, ఉప్పలు, రజితారెడ్డి, మన్సూరాబాద్, నరసింహారెడ్డి, హయత్ నగర్, నవజీవన్ రెడ్డి, బిఎన్ రెడ్డి, లచ్చిరెడ్డి, వనస్థలిపురం, వెంకటేశ్వర రెడ్డి, చంపాపేట్, మధుసూదన్ రెడ్డి, గడ్డి అన్నారం, ప్రేమేశ్వర్ రెడ్డి, మైలార్దేవపల్లి, శ్రీనివాస్ రెడ్డి, బాగంబర్పేట్, వెంకటరెడ్డి, ఖైరతాబాద్, విజయారెడ్డి, వెంకటేశ్వర కాలనీ, కవితారెడ్డి, రహమత్ నగర్, సిఎన్ రెడ్డి, గచ్చిబౌలి, గంగాధర్ రెడ్డి, బాలనగర్, రవీందర్ రెడ్డి, జీడిమెట్ల, తార చంద్రారెడ్డి, నేరడమెట్, గీతారెడ్డి, మానిక్ బజార్, శ్రీనివాస్ రెడ్డి, గూపన్పల్లి, దుబ్బ గుర్బాదాడి, పంచారెడ్డి, ఎల్లమ్మగుట్ట, పంచారెడ్డి, వినాయక్ నగర్, పంచారెడ్డి, ఏది లావణ్యారెడ్డి, పంచారెడ్డి, మారుతి నగర్, ఇక సిద్ధార్థ రెడ్డి, పాముల బస్తీ, శ్రవంతి రెడ్డి, కోఆప్షన్, లతారెడ్డి. ఇవి నిజామాబాద్ జిల్లాలో కూడా ఇందులో కలిసినాయి. ఇక మున్సిపల్ మేయర్స్, చైర్పర్సన్ చూద్దాం. డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ కూడా. బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, ఫిర్యాదు కూడా జక్కా వెంకటరెడ్డి మొన్నటి వరకు ఉండే. Yes. ఇక నిజాంపేట్ లీలారెడ్డి, నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, అరే ఇక్కడ ఇంకోటి పోయింది, బోయపల్లి కొండారెడ్డిది. ఇక మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ మరి దీపికారెడ్డి, శంషాబాద్ మహేందర్ రెడ్డి, సుష్మా మహేందర్ రెడ్డి, బోధన్, పద్మారెడ్డి, కామారెడ్డి, ఇందుప్రియారెడ్డి, కొత్తకోట, సుశిక్షిణి రెడ్డి, కల్వకుర్తి, సత్యం రెడ్డి, కొడంగల్, జగదీష్ రెడ్డి, దమ్మాయిగూడ, నరేందర్ రెడ్డి, గట్కేసర్, మాధవరెడ్డి, పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి, జవహర్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ నాగిరెడ్డి, బండ్లగూడ జాగీర్, రాజేందర్ వైస్ ప్రెసిడెంట్. ఇక గ్రేటర్ వరంగల్ చూద్దాం. భూపాలపల్లి వైస్ చైర్పర్సన్ హరీష్ రెడ్డి, గండ్రా హరీష్ రెడ్డి రెడ్డిగా, వర్ధన్నపేట వైస్ చైర్మన్ ఎలేందర్ రెడ్డి, తొర్రూరు వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, పరకాల వైస్ చైర్మన్ జైపాల్ రెడ్డి, మరిపేడ ఎక్స్ వైస్ చైర్మన్ వద్దిరెడ్డి బుచ్చిరెడ్డి, మరిపేడ మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి, జనగా మున్సిపల్ చైర్మన్ ప్రేమలత రెడ్డి, నర్సంపేట వైస్ చైర్మన్ పద్మా వెంకటరెడ్డి, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి, తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ లలిత సామిరెడ్డి, బొల్లారం మున్సిపల్ చైర్పర్సన్ కొలను రోజా బాలరెడ్డి. ఇక కంబైన్డ్ నల్గొండ డిస్ట్రిక్ట్ చూద్దాం. నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, హాలియా మున్సిపల్ చైర్మన్ నరేందర్ రెడ్డి, అనుపమ నరేందర్ రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోటిరెడ్డి, చిన్న వెంకటరెడ్డి, తిరుమలగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ రాఘవేందర్ రెడ్డి, హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ సంపత్ రెడ్డి, నేరేడ్చల్ర మున్సిపల్ వైస్ చైర్మన్ సరితా సైదిరెడ్డి, మోత్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ కవిత లక్ష్మీ నరసింహారెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంకటరెడ్డి రాజు, వెంకటరెడ్డి రాజు. ఆర్డినరీ ఎలక్షన్స్ జెడ్పీటీసీలు ఒక్కసారి చూద్దాం. జెడ్పీటీసీలు ఇక తలమడుగు గోకా గణేష్ రెడ్డి, దివాలాపూర్ తక్కల రమణారెడ్డి, కద్దం పెద్దూరు శ్రీనివాస్ రెడ్డి, సారంగపూరు రాజేశ్వర్ రెడ్డి, సోను జీవన్ రెడ్డి, దర్పెల్లి జగన్మోహన్ బాజిరెడ్డి, మొర్సా, విజయభాస్కర్ రెడ్డి, బుగ్గారం, రాజేందర్ రెడ్డి, మల్లాపూర్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీరాంపూర్. ఇవి తిరుపతి చదివినావా రెడ్డి. జెడ్పీటీసీలు? చదవలే. చంద్రగొండ, సులక్షణ, చంద్రగొండ వెంకటరెడ్డి, లక్ష్మీదేవిపల్లి వెంకటరెడ్డి, దంతాలపల్లి మైరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, కురువి బండి వెంకటరెడ్డి. అరే ఇవి చదివినామన్నా, ఇవి అయిపోయినాయి. జెడ్పీటీసీలు అయిపోయినాయి కదా. ఇక ఎంపీటీసీలు చూద్దాం. దయగాం పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శ్రీడన్న, సిర్సన్న నగేష్ రెడ్డి, కరంజీ దేవర్ రెడ్డి, దేవమ్మ, బానూర్ బి నారాయణ రెడ్డి, ఇచ్చోడ ప్రీతం రెడ్డి, దీపాయిగూడ కరుణాకర్ రెడ్డి, మావాల గోవర్ధన్ రెడ్డి, నేరేడుగొండ మహేందర్ రెడ్డి, భీమారం దీపికా రెడ్డి, అంగరాజ్పల్లి శ్రీనివాస్ రెడ్డి, కతర్సాల బాపురెడ్డి, షెట్పల్లి రెడ్డి, పప్పిరెడ్డి, గుల్లకొండ దేవేందర్ రెడ్డి, కమోలు నర్సారెడ్డి, సిర్గాపూర్ రవీందర్ రెడ్డి, లక్ష్మణ్ చంద, గద్దం నర్సారెడ్డి, వద్య రామరెడ్డి, కల్పన రామరెడ్డి, ధర్మోరా నారాయణ రెడ్డి, న్యూ సంఘవి లింగారెడ్డి, కొండాపూర్ రామేశ్వర్ రెడ్డి, రత్నాపూర్ ఉమారెడ్డి, మందపల్లి రెడ్డి రంగారెడ్డి, చించోలి వెంకటరమణారెడ్డి, కొత్వాల్ బి మైపాల్ రెడ్డి, పొంకూరు భోజారెడ్డి, అంకాపూర్ 1 చిన్న గంగారెడ్డి, వన్నెల్ భోజారెడ్డి, జక్రాన్పల్లి గంగారెడ్డి,
పడ్కల్ గంగారెడ్డి, గంగారెడ్డి. ఉప్లూరు, అనిల్ రెడ్డి, ఆ తర్వాత పంచాల నడుకుడ, నోముల గంగారెడ్డి, కుర్నపల్లి, రామరెడ్డి వెంకటాధర్ రెడ్డి, కమలాపూర్, ఇక గద్దం మహిపాల్ రెడ్డి, రాఘవపట్నం మధుకర్ రెడ్డి, తిమ్మాపూర్ లక్ష్మారెడ్డి, బాలపల్లి రత్నారెడ్డి, గుల్లపేట సుధీర్ రెడ్డి, మొరపల్లి భూమారెడ్డి, హస్నాబాద్ మల్లారెడ్డి, మోతే రాజశేఖర్ రెడ్డి, చేపియాల్ మల్లారెడ్డి, హిమంతరావుపేట్, జగన్మోహన్ రెడ్డి, పూడూరు రాఘవరెడ్డి, ధర్మారం, సుభాష్ రెడ్డి, మాదాపూర్, కృష్ణారెడ్డి, సిరిపూర్, రామరెడ్డి, కోనరావుపేట్, సాయిరెడ్డి, ఆలూరు, సుధీర్ రెడ్డి, బొమ్మారెడ్డిపల్లి, వేణుగోపాల్ రెడ్డి, పత్తిపాక, అజయ్పాల్ రెడ్డి, నర్సాపూర్, ప్రేమలతారెడ్డి, ఓదేడు, కిషన్ రెడ్డి, కోమేరా, సరోజనారెడ్డి, పొత్కపల్లి, స్వరూపారెడ్డి, మారేడుగొండ, తిరుపతి రెడ్డి, పెద్దాపూర్, తిరుపతి రెడ్డి, మహిపాల్ రెడ్డి, తిరుపతి, ముల్కల్పల్లి, రామచంద్రారెడ్డి, పిడిసిల్ల, వెంకటేశ్వర రెడ్డి, రేగులగూడెం, నరసింహారెడ్డి, పోచంపల్లి, ప్రతాప్ రెడ్డి, కొండన్పల్లి, వెంకటేశ్వర రెడ్డి, రామకృష్ణాపూర్, మల్లారెడ్డి, అన్నపరెడ్డిపల్లి, కృష్ణారెడ్డి, అశ్వాపురం 3, పోరెడ్డి విజయలక్ష్మి, సింగిరెడ్డిపల్లి, వెంకట సుబ్బారెడ్డి, ఉప్పలపాడు, మధుకర్ రెడ్డి, బొడ్లాడ, మధుసూదన్ రెడ్డి, మన్నెగూడెం, విజయపాల్ రెడ్డి, తీగల్వాయ్, తుమ్మారెడ్డి, వెంకటరెడ్డి, పెరుమందల సంకీస, వాసుదేవరెడ్డి, అయోధ్య, మిట్టకంటి రామరెడ్డి, ఎందుకే ఇంటి పేర్లు, ఓకే, కంబాలపల్లి, సరస్వతి రెడ్డి, నడివాడ శ్రీపాల్ రెడ్డి, చిలంచెర్ల అశోక్ రెడ్డి, తల్లోకల్ సత్యనారాయణ రెడ్డి, ఫతేపూరు శ్యామ్ సుందర్ రెడ్డి, ఆత్మకూర్ 1 రావూరి సుధాకర్ రెడ్డి, గుడిపాడు రజనీకర్ రెడ్డి, ఇక చెన్నారావుపేట కృష్ణారెడ్డి, దామేరా కృపాకర్ రెడ్డి, మల్లెపల్లి, పల్లెటి జైపాల్ రెడ్డి, చింద్రాయిపల్లి శ్రీనివాస్ రెడ్డి, నాగారం మధుసూదన్ రెడ్డి, తిరుమలాయపల్లి అనిమిరెడ్డి, గవిచెర్ల సంపత్ రెడ్డి, ప్రగతి సింగారం, తిరుపతి రెడ్డి, కత్రియాల్ ప్రవీణ్ రెడ్డి, మల్లక్పల్లి భీమరెడ్డి, నారాయణగిరి, ఇక రామరెడ్డి, వల్లభరెడ్డి రమాదేవి, పెద్దపెండ్యాల కవితారెడ్డి, బోయపేటు ఇంద్రసేనారెడ్డి, అనంతసాగర్, రత్నాకర్ రెడ్డి, ముల్కలగూడెం, సరితారెడ్డి, సరితా శేఖర్ రెడ్డి, షొడాష్పల్లి, సామిరెడ్డి, ఇందుర్తి 2, చంద్రకళారెడ్డి, కోమటిరెడ్డి చంద్రకళారెడ్డి, తర్వాత ముడిమాణిక్యం, రవీందర్ రెడ్డి, సీతారాంపూర్, రాజిరెడ్డి, రంగంపేట, కృష్ణారెడ్డి, పతార్లపల్లి, సంజీవ్ రెడ్డి, గట్టు బుత్కూరు, రాజగోపాల్ రెడ్డి, ఆ తర్వాత కురిక్యాల ఎంపీటీసీ, లింగారెడ్డి, ర్యాలపల్లి ఎంపీటీసీ, రాజిరెడ్డి, తాడిజర్రి ఎంపీటీసీ, మధుసూదన్ రెడ్డి, హన్మాజిపల్లి, మల్లారెడ్డి, జూపాక వేణుగోపాల్ రెడ్డి, తుమ్మన్పల్లి, రాజేశ్వర్ రెడ్డి, కెల్లాడ ఎంపీటీసీ, రవీందర్ రెడ్డి, కొండపాకల వెంకటరెడ్డి, పచ్చునూరు, మధుసూదన్ రెడ్డి, దేశరాజ్పల్లి, మహేందర్ రెడ్డి, గోపాలరావుపేట్, నరేందర్ రెడ్డి, ఆముదాలపల్లి, శ్రీనివాస్ రెడ్డి, మహాత్మానగర్, కీర్తిరెడ్డి వనిత, ముస్తులాపూర్, ఇక తిరుపతి రెడ్డి, పర్లపల్లి ఎంపీటీసీ, సంపత్ రెడ్డి, రేణుకుంట, వీరారెడ్డి, ఎల్బాక, వీరారెడ్డి, కాసం వీరారెడ్డి, గన్ముకల, సంజీవరెడ్డి, రాయ్కల్, శ్రీధర్ రెడ్డి, వెన్నంపల్లి, ప్రభాకర్ రెడ్డి, ఆ తర్వాత మల్లాపూర్, గీతారెడ్డి, ఆ తర్వాత బండపల్లి, రామచంద్ర రెడ్డి, గడ్డం రణధీర్ రెడ్డి, గాలిపల్లి శ్యామలారెడ్డి, ఓబులాపురం ముత్యం రెడ్డి, సోమారావుపేటు వెంకటరమణారెడ్డి, గంభీరావుపేటు రాజేందర్ రెడ్డి, గోరంట్ల అంజిరెడ్డి, బండాకల్ రామచంద్రారెడ్డి, కొండాపూర్, పోచిరెడ్డి, గొల్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, హన్మాజిపేట సుధాకర్ రెడ్డి, కంచల్రా మోహన్ రెడ్డి, రామేశ్వరపల్లి చంద్రకాంత్ రెడ్డి, తిప్పాపూరు సాయిరెడ్డి, జనగాం రవీందర్ రెడ్డి, మహమ్మదాపూర్ లక్ష్మారెడ్డి, సంగమేశ్వర్, బాపురెడ్డి, కోర్పోల్, వటిల్ ఫరీద్పేట, వటిల్ రెడ్డి, విఠల్ రెడ్డి, ఫరీదాపేట్, నరసింహారెడ్డి, బొమ్మదేవపల్లి, నారాయణ రెడ్డి, మైలారం, ప్రభాకర్ రెడ్డి, కొడబ్గల్ రెడ్డి, చిల్లర్గి, లక్ష్మారెడ్డి, చిన్న కొడపాకల్, వెంకట్రామరెడ్డి, పోసాన్పేటు, దశరథ్ రెడ్డి, సదాశివనగర్, శ్రీనివాస్ రెడ్డి,
బ్రాహ్మణపల్లి, వెంకటరెడ్డి, ఎర్రపాడు, దేవిరెడ్డి, పోతిరెడ్డిపల్లి, మహేశ్వర్ రెడ్డి, రామ్సాన్పల్లి, గజేందర్ రెడ్డి, నల్లవాల్లి, ప్రభాకర్ రెడ్డి, గుండ్లమాచూరు, వెంకటరెడ్డి, కొన్యాల్, విఠల్ రెడ్డి, జన్గాన్, విజేందర్ రెడ్డి, బీబీపేటు, మహారెడ్డి, శ్రీలతారెడ్డి, మాసన్పల్లి, నారాయణ రెడ్డి, ఎద్దుమైలారం, శ్రీనివాస్ రెడ్డి, ఎద్దుమైలారం 4, కొండాపూర్, నరసింహారెడ్డి, మల్కాపూర్ 1, విజయభాస్కర్ రెడ్డి, మరిపల్లి, మనోజ్ రెడ్డి, తొగార్పల్లి, సంతోషరెడ్డి, బొల్లాపూర్, రాజేందర్ రెడ్డి, పుల్కుర్తి, అంబారెడ్డి, మునిపల్లి, విజయ సుధీర్ రెడ్డి, తుర్కపల్లి, సుధాకర్ రెడ్డి, ఇక అశోక్ రెడ్డి, చేకుర్తి, శ్రీనివాస్ రెడ్డి, గన్పూరు, నీనారెడ్డి, ఇస్నాపూర్ 1, అంజిరెడ్డి, పెద్ద కంజర్ల, వెంకటరెడ్డి, రుద్రారం 1, హరిప్రసాద్ రెడ్డి, ముదిమాణిక్యం, చైతన్యారెడ్డి, కొల్కూరు, రెడ్డి గారి ప్రమీలారెడ్డి, జగ్గారెడ్డి గారి ప్రమీల, మద్దికుంట, మహాత్మారెడ్డి, చొక్కారెడ్డి, నిజాంపూర్, మాధవరెడ్డి, అంతర్గాం, మైపాల్ రెడ్డి, చిరాగుపల్లి, గిరిధర్ రెడ్డి, అప్పాజిపల్లి, అనిల్ కుమార్ రెడ్డి, గడిపెద్దపూర్, వెంకట్రావుపేట, విఠల్ రెడ్డి, చిట్కూరు, సుభాష్ రెడ్డి, కుంచన్పల్లి, నారాయణ రెడ్డి, తొగిట, మాణిక్యరెడ్డి, హన్సాన్పల్లి, రెడ్డి గారి ఉదయారెడ్డి, ఇక సంగాయిపేటు, మల్లారెడ్డి, రంగాయిపల్లి, విఠల్ రెడ్డి, చెల్మెడ, బాలరెడ్డి, కల్వకుంట, ఇందిరా కొండలరెడ్డి, ఆ తర్వాత నర్లాపూర్, రాజారెడ్డి, చీకోడు, నారాయణ రెడ్డి, కొత్తపల్లి, మోహన్ రెడ్డి, పొడిచేన్పల్లి, విష్ణువర్ధన్ రెడ్డి, కొత్వాల్పల్లి, గద్దె నాగిరెడ్డి, గోమారం, నరసింహారెడ్డి, పంబండ, సత్తిరెడ్డి, పిల్లుట్ల, రమాకాంత్ రెడ్డి, ఎల్లుపేట్, సురేందర్ రెడ్డి, ఎల్పుగొండ, నారాయణ రెడ్డి, యావాపూర్, సంతోష్ రెడ్డి, ఉప్పలింగారం, లింగాపూర్, సరితారెడ్డి, బేగంపేట్, శ్రవంతి రెడ్డి, రేగులపల్లి, మహేందర్ రెడ్డి, చుంచునాకోట, నవీన్ రెడ్డి, చందల్పూర్, దుర్గారెడ్డి, విఠలాపూర్, సంగిరెడ్డి, గొడుగుపల్లి, దొంతిరెడ్డి, నరసింహారెడ్డి, చీకోడు, రామరెడ్డి, రాజక్కపేటు, మమతారెడ్డి, జాలిగామ, రాజిరెడ్డి. ఇవి తెలుసుకోవాలి, అందుకోసమే చదువుతున్నాం, అందరికి తెలవాలి కాబట్టి. పీర్లపల్లి, మహేందర్ రెడ్డి, నారాయణపూర్, తండకల రాజిరెడ్డి, ఐనాపూర్, కైత రాజేందర్ రెడ్డి, ఐనాపూర్ రాజేందర్ రెడ్డి, కిష్టంపేట దుర్గారెడ్డి, సలక రాజేశ్వర్ రెడ్డి, చేబర్తి బాలరెడ్డి, మర్కుకు సాయిరెడ్డి, బైలాపూర్ దుంబాల లింగారెడ్డి, కొట్యాలు మధుసూదన్ రెడ్డి, తునికి బొల్లారం, దేవేందర్ రెడ్డి, తిమ్మాయిపల్లి, రవీందర్ రెడ్డి, రామారం, రాజిరెడ్డి, రామారం, చిన్న వెంకట గారి రాజిరెడ్డి, కన్గలు, శ్రీకాంత్ రెడ్డి, గౌరారం, కడపల బాలరెడ్డి, వేలూరు, సందీప్ రెడ్డి, నారాయణపూర్, అనిల్ రెడ్డి, తాటికొండ, సుధీర్ రెడ్డి, పాకాల, వీరారెడ్డి, వెల్దండ, ఆగిరెడ్డి, మంచుప్పుల, నాగిరెడ్డి, నాగిరెడ్డి, వెల్ది, దేవేందర్ రెడ్డి, తరిగొప్పుల 1, సుధీర్, మధుసూదన్ రెడ్డి, రేపాక పురుషోత్తం రెడ్డి, షారాజిపేట నరేందర్ రెడ్డి, పల్లెర్ల సోలిపురం మల్లారెడ్డి, చందుపట్ల కొండలరెడ్డి, బీబీనగర్ 2 నరేందర్ రెడ్డి, ఆ తర్వాత కొండమడుగు గణేష్ రెడ్డి, నాగినేనిపల్లి రాజేందర్ రెడ్డి, ప్యారారం సుధీర్ రెడ్డి, రామలింగంపల్లి, హేమంత్ రెడ్డి, పెద్ద కోడూరు, బద్దం రెడ్డి, కొండలరెడ్డి, తూప్రాన్పేట వెంకటరెడ్డి, వస్తకొండూరు, మహేందర్ రెడ్డి, మోటకొండూరు 1, అంజిరెడ్డి, గుజ్జా, వినోద్ రెడ్డి, పెద్దగూడెం, ప్రభాకర్ రెడ్డి, చల్లూరు, శ్రీనివాస్ రెడ్డి, నెమిల, రాజిరెడ్డి, పాంకుంట, నరేష్ రెడ్డి, ఎల్లంకి 2, మహేందర్ రెడ్డి, నాగాయపల్లి, కోమటిరెడ్డి, సంతోష్ రెడ్డి, ఆ తర్వాత తుర్కపల్లి, బోరెడ్డి, ఏదులగూడెం, వెంకటరెడ్డి, ఎం తుర్కపల్లి, వెంకటరెడ్డి, ఆ తర్వాత వేములకొండ, సామారామరెడ్డి, ఔషాపూర్, సుదర్శన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, చౌదరిగూడ, భాస్కర్ రెడ్డి, కాచవాని సింగారం, వెంకటరామరెడ్డి, భోగారం, వెంకటరెడ్డి, కీసర 2, సత్తిరెడ్డి, డబిల్పూర్ 1, రాజమల్లారెడ్డి, కేశవరం, గోని హనుమంతరెడ్డి, కొల్తూరు, శ్రీనివాస్ రెడ్డి, బొమ్మరాజ్పేట, ఇందిరా సంగిరెడ్డి. ఇట్లా ఇప్పుడు నేను 22వ పేజీ కాడ ఉన్న 76 పేజీలు వీళ్ళు ఏ పదవులు అనుభవిస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడ, ఏ గ్రామంలో, మొత్తం కంప్లీట్గా వాళ్ళ రాజకీయ బండారం అంతా ఇగో ఇది.
వీళ్ళు రాజకీయాలు చేసుకుంటా గ్రామాల పొంటి పెత్తనం చేసుకుంటా ఈ బీసీలకు హక్కులు రాకుండా బీసీ వాళ్ళు కుడితే ఈయన గుసగుస ముచ్చట పెట్టి వానికి నీకు పడతాదరా అని చెప్పి పంచాలు పెట్టి ఇట్లా రకరకాలుగా ఇన్ని రాజకీయ అవకాశాలు ఈ ప్రజలకు దక్కాల్సినటువంటి ఏది రాజకీయ సమానత్వం బీసీలకు ఇవ్వమంటే వీళ్ళు ఇవ్వకుండా వీళ్ళ దగ్గర పెట్టుకొని ఎన్ని రకాలుగా వీళ్ళు 76 పేజీల డాక్యుమెంట్ తయారు చేసిన ఇంక ఇదే కాదు జ్యుడిషియరీ రెవెన్యూ పోలీసు అన్ని తయారు చేస్తున్నాం మా బీసీల లెక్క చెప్పమంటే మా బీసీల కులాల వారి లెక్క చెప్పమంటే మీరు చెప్తలేరు కదా ఇగో ఇన్ని పదవులను వాళ్ళు అప్పనంగా అనుభవిస్తూ ఉంటే ప్రజలారా నిజామాబాద్లో కులాలు వెలేసిరట ఇట్లా వెలేస్తారు బయట ఉన్నారు ఇక్కడ బయట బాధితులు ఉన్నారు ఎవరు వీడి నిజామాబాద్ నుంచి కనుక్కో అన్న ఎవరు వెలేసిరు ఇంకా అనేది ఇద్దరు రెడ్డిలు కలిసి మొత్తం కనీసం మొన్న శ్రీరామనవమి ఉంటే శ్రీరామనవమి కూడా పోకుండా వెలేసి బయటకు పంపించేస్తున్నట అయితే ఇది క్యాస్ట్నే కులాన్నే అది వీడీసీలు ఉంటాయి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అని ఉంటాయి అనమాట వాళ్ళకి పైసలు ఇవ్వాలంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి ఇన్ని లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పారు అరే మేమెందుకు ఇవ్వాలి అట్టెట్టు ఉంటుంది అనేది ఇది మన చట్టబద్ధ సంస్థ అని చెప్పేసి అంటే వాళ్ళని కులంను వెళ్ళేసిండ్రు మొత్తం ఒకసారి చూడు ఒకసారి ఒక పని చేయండి కులాన్ని వెళ్ళేసిందంటే దాని గురించి ఎవరు వచ్చింది మీకు లింకు రాకపోతే ఒకసారి మిస్ కాల్ ఇచ్చి చూడండి మిస్ కాల్ ఇవ్వండి 9 మీకు ఈ లింకు మొత్తం కావాలనుకుంటే 9866524314కి వాట్సాప్లో రింగ్ చేయండి 9866524314కి వాట్సాప్లో ఒకసారి రింగ్ చేయండి రింగ్ చేస్తే మీకు లింక్ వస్తుంది అయితే వాట్సాప్ ఆటో రిప్లై కంటే ఇది బెటర్ 9866524314 ఈ నెంబర్కు 9866524314 నెంబర్ ఉంది కదా ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి మిస్ కాల్ ఇస్తే మీకు లింక్ వస్తుంది ఇప్పుడు మిస్ కాల్ ఇచ్చి వదిలేయండి లింక్ వస్తుంది అంతే చాలా చెప్పే ఉంచకండి ఇట్లా మిస్ కాల్ ఇచ్చి వదిలేయండి మీ అందరికీ లింక్ వస్తుంది అయితే మీరు మెసేజ్ పెట్టుడు కంటే వాట్సాప్లో ఒక్కసారి మిస్ కాల్ ఇస్తే ఇలా బండారం అంతా మీకు వచ్చేస్తుంది దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఇది లైక్ చేయండి ఎక్కువ మందికి చేరేలా చూడండి మాట్లాడతా బాయ్ సాబ్ 317 జీవో గురించి తీన్మార్మలను మాట్లాడిన దానికంటే ఇంకెవరైనా ఎక్కువ మాట్లాడిరా నిరాదీక్ష దాని గురించి అనిరుద్ధు డాన్ అట ఇక ఆయన పోటోలేదు గీటోలేదు ఒకటి పెట్టుకొని ఉన్నాడు ఆయన ఈ లిస్టు ప్రతి ఊరి సెంటర్లో పెట్టాలి లింగమన్న ఇది ప్రతి ఊర్లో ప్రతి గ్రూప్లో పెట్టు ఫస్ట్ గ్రూప్లలో పెట్టు ప్రతి గ్రూప్లో పెట్టు వాట్సాప్ గ్రూప్లలో పెట్టండి సో ఇదంతా ఇంకో చరణ్ రెడ్డి గారు జై రెడ్డి అని పెట్టిండు ఆయన దాన్ని ఆయన గౌరవించుకోవడం తప్పేం లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీలు మీ జాతుల గురించి మీరు మాట్లాడుకోవాలి కదా రింగ్ చేస్తే వచ్చింది రింగ్ చేయండి 21 జీవో గురించి కూడా మాట్లాడదాం మిషన్ భగీరథ మాట్లాడదాం దయచేసి దీన్ని కాల్ చేయండి 9866524314 9866524314 నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఆ లింక్ వస్తుంది ఆ లింకును మీరు చూడొచ్చు ఆ లింకులో వీళ్ళ రాజకీయ భాగవతం అంతుంది రేపు జ్యుడిషియరీ బయట పెడతా మరో రోజు ఐఏఎస్లు ఐపీఎస్లు బయట పెడతా ఇప్పుడు మా లెక్కలు చెప్పే వరకు మీ లెక్కలు చెప్తూనే ఉంటాం ఇక గ్రూప్లలో షేర్ చేయండి మొత్తం గ్రూప్లలో షేర్ చేయండి ఇప్పుడు ఇది కూడా షేర్ చేయండి ఇక్కడ మన న్యూస్కి సంబంధించి కూడా మార్నింగ్ న్యూస్ కూడా షేర్ చేయండి మిస్ కాల్ ఇస్తే వస్తుంది కదా వాట్సాప్లో కూడా లింక్ వస్తుంది మిస్ కాల్ ఇవ్వండి లింక్ వస్తుంది దయచేసి లైక్ కొట్టండి తర్వాత షేర్ చేయండి మీరు మిస్ కాల్ ఇస్తే లింక్ ఒక్కసారి మిస్ కాల్ ఇచ్చి వదిలేరు చాలు మిస్ కాల్ ఇచ్చి వదిలేస్తే వస్తుంది ఇక మీకు 9866524314 ఇగో ఇట్లా మీ అందరు చేస్తూ ఉన్నారు మీ అందరికీ ఈ లింక్స్ వస్తూ ఉన్నాయి జస్ట్ మొత్తం రింగ్ చేయకండి ఇట్లా మిస్ కాల్ ఇచ్చినా వచ్చేస్తుంది మీకు ఆ లింకుని క్లిక్ చేయండి చాలు లింకు ఓపెన్ కావట్లేదు అంటారు లింక్ ఓపెన్ అవుతుంది బాయ్ సాబ్ ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే ఇంకా చూపిస్తా ఇగో
ఇది ముట్టుకునే వరకనే వెళ్ళిపోతుంది ఇది. ఇక లింక్ వచ్చింది కదా, ఈ లింక్ను ఓపెన్ చేయగానే ఇక డౌన్లోడ్ అని ఆప్షన్ వస్తుంది. ఈ డౌన్లోడ్ కొట్టుకోరు, కథం లిస్ట్ మొత్తం మీకు వచ్చేస్తుంది. నైన్ 9866524314కి మిస్ కాల్ ఇవ్వండి, మొత్తం ఇలా లిస్ట్ అంతా వస్తుంది. ఇక మీరు విస్తృతంగా సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయరు. వీళ్ళు మన లెక్క చెప్పమంటే చెప్తలేరుగా. ఏ ఊర్లో ముదిరాజులు ఎంత ఉన్నారు, ఏ ఊర్లో గౌడ్లు ఎంతమంది ఉన్నారు, ఏ ఊర్లో పద్మశాలు ఎంత, నాయి బ్రాహ్మణులు ఎంత, రజకులు ఎంత, మా గంగెట్లో ఎంతమంది, మా తోలుబొమ్మలో ఎంతమంది, మా బీసీల లెక్క కులాల వారి లెక్క చెప్పమంటే మీరు కథలు పడతా ఉన్నారు కదా. మీ లెక్క ప్రతిరోజు బయట పెడతానే ఉంటాం. రిమూవల్ అయిన ఆర్టీసీ కార్మికుల గురించి నేను పోరాటం చేసి మాట్లాడి 200 మందిని మళ్ళీ పెట్టించాను. మళ్ళీ జాబ్లోకి వెళ్ళి 200 మందిని మళ్ళీ ఉద్యోగాలను పెట్టించిన ఆర్టీసీలో. ఈయన మంచిగా అన్నాడు సురేష్ రెడ్డి, బీసీల పార్టీ పెట్టుకొని మీరే అధికారం తీసుకోండి, ఎవరైనా మిమ్మల్ని ఆపే వాళ్ళు ఉన్నారా అసలు అని చెప్పి సురేష్ రెడ్డి అంటారు. హ్యాట్స్ ఆఫ్ సురేష్ రెడ్డి గారు. ఎందుకంటే మీ 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 చర్చ అది సమర్థనీయమైంది. ఇది బీసీలు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. మా లెక్క చెప్పమంటే చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు కదా, మొత్తం వీళ్ళే అనుభవిస్తున్నారు బాయ్ సాబ్. ఎక్కడ రిజర్వేషన్లు, పేరు పెరుమాలది ఆరగింపు అయ్యగారిది. ఇంక ఇవే కాదు, ఇంకా భయంకరమైన డేటా ఉన్నది, ఇంకా భయంకరమైంది. హ్యాంగ్ అవుతుంది అన్న వాట్సాప్ అంటే మీకు ఎందుకు, మీరు బెటర్ రాదు, హ్యాంగ్ అయినా ఏమైనా నేను చూసుకుంటేగా మాట్లాడతా బాయ్ సాబ్, అసెంబ్లీలో మాట్లాడతా, అంతటా మాట్లాడతా. షేర్ ద లింక్ ఓపెన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. నేను ఓపెన్గానే ఆ లింక్ అంటే ఆ సైట్లో ఉంటే అందరికీ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో నేను చేసిన ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు ఎస్ ఐ గాట్ ఇట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. దయచేసి ప్రతి ఊర్లో ప్రతి ఊరికి ఈ డాక్యుమెంట్ చేరేటట్టు చూడండి. ప్రతి ఊరికి 100% అదే. మహేష్ మిస్ కాల్ ఇవ్వదు ఆ నెంబర్కు 9866524314. ఈ నెంబర్ ఉంది కదా 9866524314. ఈ నెంబర్కు మీరు మిస్ కాల్ ఇస్తే వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇస్తే మీకు లింక్ వచ్చేస్తుంది. రేపు